నువ్వు బాగుంటే మేము బాగున్నట్లే, కానీ నువ్వు బాగుండాలంటే మేము కూడా బాగుండాలి కదయ్యా. అంతా బాగానే ఉందన్న భరోసా వద్దయ్యా. భరోసాలు మా బతుకుల్ని బలికోరుతున్నాయి. ఇప్పటికీ దశాబ్దమయ్యింది. దరిద్రం వదిలిందన్న నమ్మకం కుదర్లా. అవే రోత రాతలు, వికృత చేష్టలు. ఏవీ ఆగట్లేదు. మా బెంగ తీరట్లేదు. గత భరోసా ఖరీదు 200 ప్రాణాలు, 1600 కాళరాత్రులు. ఈసారి భరోసా ఖరీదు 1000 ప్రాణాల సమూహంతో అమరావతి సమాధి కానీయకయ్యా. తెలియక చేస్తే తప్పు, తెలిసి చేస్తే నేరం. నీతో పాటు మేము నేరస్థలం కాకూడదయ్యా. నువ్వు మేధావివే, కాని మెతకోడివి. గొప్ప దార్శనికుడివే, కాని కఠోర వాస్తవాన్ని దర్శించట్లా. దర్శిస్తే 53 రోజుల కారాగారవాసం తప్పేది. నీ మా కలల రాజధాని కలగా మిగలకూడదయ్యా. ప్రజా రాజధానికి ప్రజలు రావాలిగా. రావాలంటే ఉద్యోగాలుండాలిగా. ప్రజలు రాకుంటే రైతులు ఏం కట్టాలి, ఎవరికోసం కట్టాలి? నీ అనుభవంతో రాజధాని కోసం ఎన్నో చెప్పావు. అవన్నీ నీ హయాంలో పూర్తవుతాయా? భరోసాలు వదిలి వాస్తవాలు చూద్దాం. భూసేకరణ నిర్ణయానికే 10 ఏళ్లు పడితే అమరావతి నిర్మాణానికి ఎన్నేళ్లు చంద్రయ్యా? నీకోసం భూమిలిచ్చిన రైతులు నేటికీ సంతృప్తి చెందలేదంటే తప్పు నీది కాకున్నా నీ అనూయలదే. ఒక్క పిలుపుతో 1000 ఎకరాలిచ్చిన వారి పక్కవారు నేడు సంశయిస్తున్నారెందుకు? నమ్మకం. నాడు నీపైనున్న నమ్మకం నేడు సడలింది. కారణం స్వయంకృతమో, కాలమహిమో, రాక్షసుల ఉన్మాదమో. ఏది ఏమైనా విధివశాత్తు, పూర్వజన్మల కర్మవశాత్తు, ఎక్కడా ఎరుగని వింత విచిత్రావస్థలో ప్రభుత్వాలకు అతీతంగా కొట్టుమిట్టాడుతున్న అమరావతి రైతుల గురించి ఆలోచించయ్యా. మా పాదాలకు పూజ చేసి నీళ్లు చల్లుకోనక్కర్లేదు. మా బిడ్డల భవిష్యత్తుకు దారి చూపితే చాలు. నీపై మాకున్న అచంచల విశ్వాసం మా బిడ్డలు ప్రకటించాలని కోరుతున్నాను. అందుకే చెబుతున్నా, నీవు బాగుంటే మేం బాగుంటాం. నీవు బాగుండాలంటే మేము బాగుండాలి. బాగున్నావా చంద్రయ్య? ఇట్లు ప్రేమతో మీ గద్దె బుచ్చి తిరుపతిరావు.